కాలం చాలా చిత్రమైనది. ఎవరిని ప్రశాంతంగా వదిలేయదు. సమయానుకూలంగా సవాళ్లు విసురుతూ సహనాన్ని పరీక్షిస్తుంది. రేపు ఎలా ఉంటుందో ఊహించేలోపే రేపటి కోసం కొన్ని సమస్యలు సిద్ధంగా ఉంటాయి. వాటిని పరిష్కరించేలోపే మరికొన్ని క్యూ కడతాయి. ఇదో నిత్య పోరాటం, అంతులేని యుద్ధం. ఇందులో నెగ్గేవాళ్లు చరిత్రలో నిలిచిపోతారు, ఓడేవాళ్లు చరిత్రలో కలిసిపోతారు. ఓ యువకుడి జీవితాన్ని కాలం కుదిపేసింది. స్నేహం కోసం తప్పించే అతనికి శత్రుత్వాన్ని అంటగట్టింది. కాల పరీక్షలో అతను నెగ్గాడా తగ్గాడా? ఇదే వాటి క్రైమ్ ఫ్యాక్టర్. మనలో చాలా మంది మహాకవి శ్రీశ్రీ అభిమానులమే. ఓ పెద్ద ఆయనకు ఆ ఇష్టం అనంతంగా ఉంది, దాచుకోలేనంత ఎక్కువగా ఉంది. తన అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన ఏం చేశాడో చూసి తీరాల్సిందే. ఈయన సుదర్శనాచారి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. విద్యార్థి దశ నుంచే శ్రీశ్రీకి వీరాభిమాని. ఇతడు సుదర్శనాచారి కొడుకు. శ్రీశ్రీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ తన కొడుక్కి అదే పేరు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన శ్రీశ్రీ సమాజం పట్ల గౌరవంగా నడుచుకుంటూ తోటి వారికి సహాయపడుతూ వచ్చాడు. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా పెద్దలందరినీ కూడగట్టి పరిష్కారమయ్యేలా చేయడం శ్రీశ్రీ విధానం. ఆ ఊరి సర్పంచ్ అతని మాటలకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు. డిగ్రీ చదివినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ విలువ తెలిసిన శ్రీశ్రీకి పొలం కూలి పనులు చేయడానికి ఎలాంటి నామోషి ఉండేది కాదు. ఓ రోజు 10 మంది కుర్రాళ్లు స్వీట్ ప్యాకెట్లతో శ్రీశ్రీ ఇంటికొచ్చారు. సుదర్శనాచారి వాళ్లను పలకరించాడు. ఏంట్రా, ఎలా చదువుతున్నావు? రిజల్ట్స్ వచ్చాయా? కొత్తగా ఇదేంటి స్వీట్లు పంచుతున్నారు అని అడిగాడు. మీరు మా 10 మందిని చదివించి చక్కగా పెంచి పెద్ద చేస్తే అన్నయ్య మాకు ఉద్యోగాలిప్పించి మా జీవితాలకు దారి చూపించాడు. అందుకే అన్నయ్య నోరు తీపి చేద్దామని వచ్చాం మాస్టారు అన్నారు వాళ్ళు. వాళ్ళలా మాట్లాడుతుండగానే శ్రీశ్రీ వచ్చాడు. అన్నా థ్యాంక్స్ అన్నా, రేపే ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాం అంటూ నోరు తీపి చేశారు. జాగ్రత్తగా పనిచేయండి, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అంటూ మంచి చెడులు చెప్పి వాళ్ళని పంపించాడు శ్రీశ్రీ.
కొడుకును చూసి సంతోషపడిన ఆ తండ్రి, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా అన్నాడు. ఇదంతా మీరు నేర్పిందే కదా నాన్న, ఊరు బావుంటేనే మనం బావుంటామన్నారు కదా, అందుకే నాకు చేతనైనంతలో మంచి పనులు చేస్తున్నా అని వినయంగా చెప్పాడు శ్రీశ్రీ. ఇతడు గోపాల్. ఇతడు నారాయణ. కోపంగా గోపాల్ దగ్గరకొస్తూ, ఎరా, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? సరిహద్దు రాయం జరిపి నా భూమిని నీ భూమిలో కలుపుకోవడానికి ఎంత ధైర్యం నీకు అంటూ గొడవకు దిగాడు నారాయణ. అది నా భూమి, న్యాయంగా నాకే చెందుతుంది, అందుకే కలిపేసుకున్నా, తప్పేంటి అంటూ పొగరుగా మాట్లాడాడు గోపాల్. తన పొలాన్ని దౌర్జన్యంగా కలుపుకోవడమే కాకుండా తనను మాటలతో రెచ్చగొట్టడంతో రగిలిపోయాడు నారాయణ. రే, మళ్లీ నా పొలం వైపు కన్నెత్తి చూస్తే ప్రాణం తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. పొలం నుంచి తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టాడు గోపాల్. పోలీసులు వెంట పెట్టుకుని ఊళ్ళోకొచ్చాడు. నారాయణను అరెస్టు చేశారు. అప్పుడే ఈ విషయం తెలిసిన శ్రీశ్రీ అక్కడికొచ్చాడు. ఎస్ఐ శ్రీశ్రీ ఫ్రెండే. అతనికి విషయం చెప్పి అక్కడే పంచాయతీ పెట్టాడు. రే గోపాల్, ఈ కోర్టులు కేసులు ఎందుకురా, ఏదైనా ఉంటే మనం కూర్చుని మాట్లాడుకుందాం అంటూ నచ్చజెప్పబోయాడు. నా బుర్ర బద్దల కొట్టి నుండి వదిలేయాలా? వాడి భూమిని కలుపుకుంటే వాడు వదిలేస్తాడనుకుంటున్నావా అంటూ కోపడ్డాడు శ్రీశ్రీ. నారాయణ్ను మందలిస్తూ, ఏదైనా ఉంటే పెద్ద మనుషులతో చెప్పాలి తప్ప నువ్విలా దాడి చేయడం తప్పు, ఇద్దరూ కోర్టుకెళ్తే ఉన్న 2 ఎకరాలు పోయి రోడ్డున పడతారు అంటూ ఇద్దరికి బుద్ధి చెప్పి గోపాల్ వైద్య ఖర్చులు నారాయణ భరించేలా తీర్మానం చేసి గోపాల్ చేత కేసు విత్డ్రా చేయించి సమస్యను పరిష్కరించాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ మీదున్న గౌరవంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ గోపాల్, నారాయణలు మాత్రం శ్రీశ్రీపై కక్ష కట్టారు. మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లు తయారైంది పరిస్థితి. నారాయణ, గోపాల్ ఏం చేశారో